హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మన కిబో అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. అప్డేట్ వచ్చేసి మనకి క్యూ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటీ ఉన్నాయి కదా. సో ఐఎస్డిటీని అయితే ఆ పర్చేజ్డ్ డీ కాయిన్స్గా ఏ విధంగా స్వాప్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ముందుగా మీ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వి సింబల్లో అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ట్రేడింగ్ ఆప్షన్ వస్తుంది, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ చివర్లో సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఐఎస్డిటీ ఆర్ స్టేక్డ్ ఐఎస్డిటీని అడుగుతుంది. మనమైతే ఇప్పుడు ఐఎస్డిటీ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఏ కాయిన్గా కన్వర్ట్ చేయాలి, ప్రజెంట్ అయితే మనము డీ కాయిన్గా కాబట్టి డీ కాయిన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో కిందికి వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మినిమం వచ్చేసి 1 కాయిన్ నుంచి 1000 ఐఎస్డిటీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే డీ కాయిన్గా స్వాప్ చేసుకోవచ్చు అనమాట. మనం కనుక మన కమిషన్ వాలెట్లో చెక్ చేసుకుంటే ఇక్కడ కిందికి రాగానే మనకి స్వాప్డ్ పర్చేజ్డ్ డీ కాయిన్ ఉంది కదా, అక్కడైతే 17.1738 ఇలా అయితే ఉంది కదా. సో ఇక్కడికైతే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఒకసారి స్వాప్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడైతే నాకు అవైలబుల్ వచ్చేసి 6.51331 అయితే ఉన్నది. సో నేనైతే ఇప్పుడు ఈ మొత్తం ఐఎస్డిటీని అయితే స్వాప్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది 6.51331 అయితే ఉన్నది కదా. సో మనకి ఇక్కడ స్వాప్ సమ్మరీ చూసుకుంటే ప్రజెంట్ అయితే బోనస్గా 50% అయితే ఆఫర్ ఇస్తున్నారు. అండ్ బిఎన్బి ఫీజు కూడా తీసేశారు. సో మన కంపెనీయే ఫీ అనేది చెల్లిస్తుంది. సో ఇది ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అయితే ఉన్నది ఈ ఆఫర్. అండ్ 50% వచ్చేసి ఈ నెల 13వ తేదీ వరకు ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వారికైతే 50% ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 23 తేదీలోపు ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 25%. తర్వాత నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వారికైతే 20% ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. సో మనకి బోనస్ రాగా ఇక్కడ చూసుకోవచ్చు, డీ కాయిన్ వచ్చేసి 0.0097699 డీ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక ఐఎస్డిటీని ఇక్కడ డీ కాయిన్గా స్వాప్ చేయడం జరిగింది కదా. సో రీసెంట్ స్వాప్స్ అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ పైన అయితే క్లిక్ చేయాలి. ఈ పాయింట్స్తో స్వాప్ చేస్తుంటే అవ్వట్లేదు. సో నేనైతే ఈ పాయింట్స్ తీసేసి ఓన్లీ 6 ఐఎస్డిటీ మాత్రమే స్వాప్ చేస్తా. ఓకే, 6 చేయగానే మనకి స్వాప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనము హిస్టరీ. ఓకే, ఇప్పుడైతే మనం ఒక వ్యాలెట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏడయ్యాయా లేదా అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా యాడ్ అవ్వలేదు. సో నేనైతే ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి ట్రై చేస్తా. సో మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యాను, ఒకసారి చెక్ చేద్దాం హిస్టరీ. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ స్వాప్ హిస్టరీ ఉంది కదా, ఇక్కడైతే చూడాలి.
ఇక్కడ చూసుకుంటే మనకి హిస్టరీలో అయితే స్వాప్ అయినట్టు చూపిస్తుంది. మనకి ఇంకా స్వాపర్ ఫర్సెస్ డీకాయిన్ అయితే యాడ్ అవ్వలేదు. మేబీ కొంచెం టైం టేకన్ అవుతుందేమో. ఇప్పుడు మళ్ళీ మనము స్టేక్డ్ ISDT కూడా మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు. అది కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ట్రేడింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాయిన్ స్వాప్ ఉంది కదా, అక్కడికి వచ్చినాక ఇక్కడ మనకి ఇది వచ్చి ISDT అండ్ ఇది వచ్చి స్టేక్డ్ ISDT అనమాట. సో మనమైతే ప్రజెంట్ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నా అండ్ డీకాయిన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అవైలబుల్ వచ్చేసి 1 ఉన్నది. ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 1 అయితే ఎంటర్ చేస్తున్నా. సో కిందకి వస్తే మనకి ఓకే స్వాప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఓకే, సో మనకి ఒకసారి స్వాప్ చేశాక 1 minute టైం అయితే తీసుకుంటుంది నెక్స్ట్ స్వాప్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న ISDTని అయితే మీరు డీకాయిన్గా స్వాప్ చేయొచ్చు అనమాట. సో నాకైతే ఇంకా యాడ్ అవ్వలేదు. సో టైం టేకన్ అవుతుందేమో చూడాలి. సో ఈ విధంగా మీరు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే 13వ తేదీలోపు ఎవరైతే స్వాప్ చేసుకుంటారో వారికైతే 50% బోనస్, అలాగే 23ని అయితే 25%, అలాగే నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అయితే ఆఫర్ ఉన్నది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కేవాలెట్లో కానీ ఇంకా స్కైఎన్లో కానీ క్యూలైఫ్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నది. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.